నిజ జీవితంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీకు మోడల్ ఉంటుంది. అది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్ భోపాల్కి ఒక పల్లెటూరులో జరిగింది. ఆ పల్లెటూరులో ఒక పేద ఫ్యామిలీ ఉంది. ఆ పేద ఫ్యామిలీలో భాను అని ఒక గర్ల్ ఆడపిల్ల చదువుకుంటూ ఉంది. తను 7th క్లాస్ అవుతుంది. చాలా పేద కుటుంబం. ఊరి చివర ఒక రేకు షెడ్ లో ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడో ఫౌండరీలో పనిచేస్తారు. నెలకు 4,000 3,000 జీతం వస్తుంది. వాళ్ళ అమ్మ చేసి ఇంటిలో పనిచేస్తుంటారు, డొమెస్టిక్ సర్వెంట్. ఇది వాళ్ళ జీవితం గడిపే విధానం. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి జీవితంలో, అవన్నీ పైకి వస్తాయి. ఒక్కసారి ఏం జరిగిందంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లానే రిపబ్లిక్ డేకి ఒక కాంపిటీషన్ పెట్టారు. పిల్లలు వినాలి ముచ్చట్ల మనకి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏంటది? నీ 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 జీవితంలో సంతోషకరమైన సంఘటన, విచారకరమైన సంఘటన, రెండు సంఘటనలు ఏం జరిగింది, విద్యార్థులకి నీవు ఏం చెప్పదలుచుకున్నావు, విద్యార్థులు ఎలా ఉండాలి, నువ్వు కూడా విద్యార్థి కదా ఎలా ఉండాలని 3 పేరాల్లో ఒక కాంపిటీషన్ పెట్టారు. ఈ 7th క్లాస్ అనే పాప అంటే హర్ నేమ్ ఇస్ బాను. ఈజ్ 7th క్లాస్ గర్ల్ స్టూడెంట్. తను ఒక 3 పేరాల్లో ఒక వ్యాసం రాసింది. చిన్నవే కానీ ఒక పద్ధతిలో చెప్పారు. ఫస్ట్ పేర ఏం చెప్తారో ఒక్కసారి చూడండి. Through the window of my poor iron sheet shed, I am observing so many sheds hanging on the neighborhood. నేను మా ఇంటి విండోలో చూస్తే ప్రక్కగా దూరంగా ఒక బిల్డింగ్ మీద అనేకమైన షెడ్లు హ్యాంగ్ చేసి ఆరేసి ఉన్నాయి. బట్ I saw many windows in my shed. షెడ్ అంటే విండోస్ అంటే చిరిగిపోయిన షెడ్ వేసుకుందామా? ఆ చిరిగిపోయిన షెడ్ హోల్స్ అని చెప్పలేదు, విండోస్ అని చెప్పింది. అక్కడ విండో ముందు చూసే షెడ్లు కనపడుతుంది. చాలా సంతోషించింది. ఎన్ని యూనిఫామ్ ఉన్నాయి, చాలా సంతోషం. కానీ నాకు యూనిఫామ్ లేదే. బట్ I saw many windows in my shed. This is my experience. What is your suggestion? స్టూడెంట్స్ పైకి రావాలంటే డిసిప్లైన్ ఉండాలి. లిసనింగ్ అనేది ముఖ్యం. మీ టీచర్ చెప్పేది వినాలి. లిసనింగ్, అండర్స్టాండింగ్, మెమరైజ్, రికార్డింగ్, రీప్రొడ్యూసింగ్ అండ్ అప్లికేషన్. వినాలి, అర్థం చేసుకోవాలి, మీరు దాన్ని గమనించి దాని ప్రకారం జీవితంలో నడుచుకోవాలి అని రాస్తే ఆ వ్యాసం మండలం ఫస్ట్ వచ్చింది. ఈ మండలం ఫస్ట్ వచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పేపర్లో వేశారు. అనుకోకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ చదివాడు. చదివి ఎడ్యుకేషన్ మినిస్టర్కి దెబ్బ తిరిగింది. ఎందుకంటే నేను బిఏ గ్రాడ్యుయేట్ని, నాకే ఇలాంటి ఆలోచన రాలేదు. 7th క్లాస్ బేబీ ఎంత చక్కగా రాసింది. I saw many sheds through the window of my thatch shed. I saw many sheds hanging in the neighborhood. But I saw many holes, many windows in my shed. This is the pity of my life. మినిస్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి ఈ గర్ల్ స్టూడెంట్ ఎక్కడ నువ్వు ఎంక్వైరీ చేసి అమ్మాయిని బాగా చదివించాలని కొన్ని లక్షలు శాంక్షన్ చేస్తే అమ్మాయిని చదివిస్తే అమ్మాయి బీటెక్ ఇప్పుడు అయిపోయింది. ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ అవుతున్నాం. చూడండి, అంత అవగాహన. మీకు కూడా జీవితంలో ఒక అవగాహన ఉండాలి. మనం ఎందుకు చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, టీచర్ చెప్పింది ఎలా ప్లాన్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పైకి రావాలి, ఎందుకు నేను నేర్చుకోవాలి. ఎక్కడ నేర్పుతారు? ఈ స్కూల్లోనే చెప్తారు. మీ టీచర్ చెప్పింది మీరు క్షేమంగా వినాలి, చదువుకొని జీవితం పైకి వస్తారని. అట్లా బాల్ ఎట్లయితే పైకి వచ్చిందో మీరు కూడా అట్లా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాను. ఆ ఫ్లెక్సీ చూడండి. అర్థం అవుతే డిక్షనరీ చూడండి. మీ క్లాస్ టీచర్ అడగండి. మీకు అర్థమైన తర్వాత ఫిబ్రవరి 20 సాటర్డే స్కూల్కి వస్తాను నేను. మీకు తెలిసిన విషయాలు రాయండి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు ఇంగ్లీష్ కలిపి రాయచ్చు. ఎలా రాసినా పర్వాలేదు. ఎవరైతే బాగా రాస్తారో ఎక్కువ రాయక్కర్లేదు. ఒక 3 పేరాలు చాలు. అంటే 3 సెంటెన్స్ రాస్తే చాలు. రాసిన వాళ్ళకి ఒక క్లాస్కి ఫస్ట్ సెకండ్ 6th నుంచి హై స్కూల్ కదా మీ అందరికి మంచి గిఫ్ట్స్ ఇస్తాను. దీన్ని మీరు ఒక ఛాలెంజ్గా
తీసుకుంటారు. తీసుకుంటారా? ఛాలెంజ్ గా తీసుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ ముగించాను. థ్యాంక్ యూ. హ్యాపీ 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 హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మీ ఇన్స్పిరేషన్ సందర్భంగా ప్రకాష్ గారు ఇచ్చిన స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఇప్పుడే కాదు ఇప్పుడు ఉంటుంది. పిల్లలకి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఈ గణతంత్ర దిన సందర్భంగా మన మధ్య మాకు ముఖ్యమైన అతిథులు ఉన్నారు. జి రామారావు గారు, పోస్ట్ మాస్టర్ జనరల్ గా రిటైర్ అయ్యారు. వారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.